పెళ్లి మండపానికి వెళ్ళడానికి రెడీ అవుతున్న పూరి తన నగలు కనిపించడం లేదని శారదను పిలిచి అడుగుతుంది. అన్నయ్య ఇంకా రాలేదని ఏమైందని కూడా అడగడంతో శారద వస్తాడులే నువ్వైతే రెడీ అవ్వు అంటూ చెప్తుండగానే అప్పుడే తార వస్తుంది. అత్తయ్య పూరి అంటూ పేపర్స్ చూపిస్తూ భూమి సంతకం పెట్టేసింది పూరి అని చెప్పగానే పూరి నిజంగా పెట్టిందా అని అడుగుతుంది. దీంతో నిజంగానే పెట్టింది. ఇప్పుడు నా గుండెల్లో ఉన్న భారం మొత్తం దిగిపోయింది. అత్తయ్య ఇప్పుడైనా నన్ను మీ కోడలుగా ఒప్పుకుంటారు కదా అని అడుగుతుంది తార. అప్పుడే గగన్ వస్తాడు. గగన్‌ను చూసిన తార గగన్ గారు మీరింకా డల్‌గా ఉంటే ఎలా? సరే మీరింకా ఎమోషనల్‌లో ఉన్నారు అనుకుంటాను. ఒక్కసారి పెళ్లి అయిపోనివ్వండి. మీ ముఖంలో ఈ డల్‌నెస్ పోయేలా చేస్తాను అంటూ గగన్‌ను హగ్ చేసుకుంటుంది తార. గగన్ మాత్రం బాధగా అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడే తారకు ఫోన్ వస్తుంది. దీంతో తార సరే అత్తయ్య మా అన్నయ్య కాల్ చేస్తున్నారు. మీరు త్వరగా రండి మనం మండపంలో కలుద్దాం అంటూ తార వెళ్ళిపోతుంది. తార వెళ్ళిపోయాక పూరి అమ్మ నా పెళ్లి చీర ఎక్కడుంది అని అడగగానే లోపల ర్యాక్‌లో ఉందని శారద చెప్తుంది. చీర కోసం పూరి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక శారద ఏడుస్తూ అరే గగన్ ఏంట్రా ఇది? భూమి ఇంట్లో కోడలుగా అడుగుపెట్టినప్పటి నుంచి నీ జీవితం అంతా భూమి అన్నట్లుగా ఉండేవాడివి. మీరిద్దరు ఎంత గొడవ పడ్డా ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అనుకున్నాను. కానీ ఈరోజు మీరు కాగితాల మీద సంతకాలు పెట్టుకునే వరకు వచ్చారు అంటూ ఏడుస్తూ ఉంటే గగన్ కూడా బాధగా నేను కూడా ఇంతవరకు వస్తుంది అనుకోలేదమ్మా అని అంటూ ఉంటాడు. దీంతో శారద మరి ఎందుకురా భూమితో నిజం చెప్పలేదా? నాకు నువ్వే కావాలి భూమి అని చెప్పలేకపోయావా అని అడగగానే గగన్ ఏడుస్తూ ఈరోజు చెప్పాలి అనుకున్నానమ్మా. భూమి నువ్వు లేకపోతే ఈ గగన్ లేడు అని చెప్పాలి అనిపించింది. కానీ పూరి పెళ్లి గుర్తుకు వచ్చింది. ఆ తర్వాత నేనేం మాట్లాడలేకపోయానమ్మా అని చెప్పగానే ఇక శారద బాధగా గగన్ మరి నీ జీవితం నీ మనసు వాటికి విలువ లేదా అని అడగగానే గగన్ బాధగా కొన్నిసార్లు మనసు కంటే బాధ్యత పెద్దదమ్మా అని అంటాడు. నిజం చెప్పాలంటే ఇప్పుడు కాదు. నేనెప్పుడో ఓడిపోయాను. అందుకే ఇప్పుడు మౌనంగా ఉండిపోయాను అని చెప్పగానే శారద అలా అనకురా అంటూ ఏడుస్తుంటే నిజమమ్మా భూమి కూడా అంత ఈజీగా సంతకం పెట్టేస్తుంది అనుకోలేదు. అపూర్వ అడగగానే సంతకం పెట్టేసింది. తను కూడా నన్ను వదులుకోవడానికి సిద్ధపడినట్టేనా అమ్మా అని అడగగానే శారద ఏడుస్తూ లేదురా నా కోడలు అంత ఈజీగా నిన్ను వదులుకోవడానికి ఇష్టపడదు. ఏదో బాధలో ఏదో అపార్థంలో సంతకం పెట్టి ఉంటుంది. ఏదో కారణమై ఉండొచ్చు అని చెప్పగానే గగన్ బాధగా అమ్మ నాకొక మాట ఇస్తావా అని అడగగానే శారద ఏంటి నాన్న అని అంటుంది. గగన్ తనకు భూమి మీద ప్రేమ ఉందని, నేను తనని ఎప్పటికీ మర్చిపోలేనని నువ్వు తనకి చెప్పకూడదు అంటూ గగన్ చెప్పగానే శారద షాక్ అవుతుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.